హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ విత్ స్వాతి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చికెన్ 65 బిర్యానీ చేయబోతున్నాను. చికెన్ 65 బిర్యానీకి కావలసిన పదార్థాలు: కిలోన బాస్మతి రైస్, కిలోన్నర చికెన్, పుదీనా, కొత్తిమీర, కారం, ఉప్పు, నిమ్మకాయలు, పసుపు, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ ఆకు, రెడ్ కలర్, అల్లం వెల్లుల్లి, ఉల్లిగడ్డలు, పెరుగు, నెయ్యి. వెల్లుల్లి ఫ్రెష్గా వేయడానికి కట్ చేసి పెట్టుకున్నా, అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిపాయని రోకల్లో వేసి పేస్ట్ చేసుకుందాం. బిర్యానీ కోసం ఫ్రెష్గా అల్లం వెల్లిపాయ ఉంటే టేస్ట్ బాగుంటుందని నేను ఫ్రెష్గా వేస్తున్నాను ఇప్పుడే. అల్లం వెల్లిపాయ మెత్తగా రావడానికి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. అల్లం వెల్లిపాయని మనం ఇలా రోకల్లో వేసి పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అది మనం తొందరగా అయిపోతుందని మిక్సీలో వేసుకుంటాం, కానీ టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. ఇలా మనం రోకల్లో వేసుకొని పేస్ట్ చేసుకొని వేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఒక దాంట్లో తీసుకుంటున్నా ఫ్రెండ్స్. చికెన్ని నీళ్లు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. చికెన్ 65 కోసం ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి. పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ధనియాల పొడి వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. రెడ్ ఫుడ్ కలర్ వేసుకుందాం. ఫ్లోర్ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు అన్నీ బాగా కలిసే వరకు బాగా కలుపుదాం. ఇలా బాగా మసాలా కలిపే వరకు కలుపుకుందాం. అందరూ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, పులావ్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చేస్తారు కదా. నేను ఈరోజు కొంచెం వెరైటీగా బాగుంటుందని చికెన్ 65 బిర్యానీ చేద్దామని అనుకున్నా పిల్లల కోసం. సగం నిమ్మకాయను వేసుకుందాం ఫ్రెండ్స్. పెద్ద సైజ్ 3 ఆనియన్లను తీసుకున్నాను. మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలి. సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్. బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ని మనం సన్నగా ఇట్లా పొడవుగా కట్ చేస్తే మనకు వేయించేటప్పుడు బాగా వస్తాయి. అదే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే, కొంచెం లావుగా కట్ చేస్తే అది వేగడానికి టైం ఎక్కువగా పడుతుంది, టేస్ట్ కూడా ఉండదు. అందుకోసమే ఇలా సన్నగా కట్ చేస్తున్నాను. సన్నగా కట్ చేస్తే నూనెలో వేసినప్పుడు బాగా బ్రౌన్ కలర్లో బాగా వస్తాయి. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని, కడాయి వేడైంది. ఇప్పుడు మంచి నూనె వేసుకుంటున్నాను. నూనె వేడయింది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేసుకుందాం. ఈ ఆనియన్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. మనం రెస్టారెంట్ లో, ఇంట్లో స్టవ్ మీద చేస్తాం కదా, వేసుకుంటాం కదా. నేను ఇప్పుడు కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను తొందరగా కలర్ మారడానికి నేను ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం.
అండి ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్ లో తీసుకుందాం. ఆనియన్ వేయించి పెట్టుకున్న నూనెలోనే ఇప్పుడు చికెన్ 65 కోసం చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. నూనెలో ఇలా మెల్లమెల్లగా ఒకటొకటి వేసుకుంటూ వేయించుకోవాలి. మొత్తం ఒకటేసారి వేసుకుంటే కలపనికి రాకుండా ఉడకకుండా ఉంటుంది. అందుకోసమే కొంచెం కొంచెం వేస్తూ వేయించుకోవాలి. వేగడానికి 15 మినిట్స్ పడుతుంది. 15 మినిట్స్ పడింది, వేగిపోయాయి ఇవి. ఇప్పుడు ఒక ప్లేట్ లో తీసుకుందాం. బిర్యానీకి కావలసిన మసాలాలు మొత్తం రోకల్లో వేసి కొంచెం మెత్తగా పేస్ట్ మెత్తగా పొడి అయ్యే వరకు ఇలా దంచుకోవాలి. బిర్యానీ చేసే గిన్నెను తీసుకొని ముందుగా నెయ్యి, పసుపు వేసుకుందాం. కారం వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, మధ్యలో చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. పుదీనా వేసుకుందాం. దంచి పెట్టుకున్న గరం మసాలా వేసుకుందాం. సరిపడా ఉప్పు వేసుకుందాం. వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ని వేసుకుందాం. నిమ్మకాయని పిండుకుందాం. అన్ని వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. పొయ్యి మీద నీళ్లు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. గిన్నెలో కొత్తిమీర, పుదీనా, జీలకర్ర వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. బిర్యానీ ఆకు వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. బిర్యానీ మసాలా వేసుకుందాం. మధ్యలో చీల్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసుకుందాం. ఒక నిమ్మకాయని పిండేద్దాం. కొంచెం నెయ్యి వేసేద్దాం. అన్నీ వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఎసరు రావడానికి ఒక 15 మినిట్స్ పడుతుంది. అప్పటి వరకు మూత పెట్టి పెట్టేద్దాం. మసాలాలు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చికెన్ 65 వేయించి పెట్టుకున్న చికెన్ 65ని ఇందులో వేసుకుందాం. ఎసురు వచ్చేసింది. ముందుగా ఒక అర్ధగంట ముందు బాస్మతి బియ్యాన్ని నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎసురు వచ్చిన దాంట్లో బియ్యాన్ని కొంచెం కొంచెం మెల్లగా వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపి చూసుకోవాలి. ఈ బాస్మతి రైస్ని
మనము 70% వరకే ఉడకనివ్వాలి. అయిన తర్వాత ఒక జల్లెడలో లేదా మనం నీళ్ళను వంపేసుకుంటే అయిపోతుంది. 15 మినిట్స్ అయితే ఈ అన్నం 70% ఉడికిపోతుంది. మూత పెట్టి పెట్టుకుందాం. మధ్యలో ఒకసారి మూత తీసేసి ఇలా కలిపి చూసుకోవాలి. ఇంకా ఉడకాలి. 50% ఉడికింది ఫ్రెండ్, ఇంకా 20% ఉడికేది ఉంది. చూడండి అన్నం కుత ఉడుకుతుంది. మనం బిర్యానీని వీక్లీ వన్స్ లేకపోతే 2 సార్లు అయినా తింటాం కదా. నాకంటే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టము. నేను ఈరోజు చికెన్ 65 బిర్యానీ చేసి మా పిల్లలకు తినిపిద్దాం అనుకున్నాను. చూద్దాం, టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. చూడండి ఉడికిపోయింది అన్నము. 70% ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఈ నీళ్ళను వంపేద్దాం. నీళ్ళను అన్నీ ఇలా గిన్నెలో వంపుకోవాలి. వంపి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇలా వేసుకోవాలి. మిగిలిన చికెన్ 65ని ఇలా పైన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని పైనుంచి ఇలా వేసుకోవాలి. కొత్తిమీర, ఒక నిమ్మకాయ పిండుకోవాలి. తెలన్నీ తీసేసి బొగ్గుల పైనే ఈ చికెన్ 65 బిర్యానీ దమ్కు పెట్టుకుందాం. బొగ్గుల పైనే బిర్యానీని 10 మినిట్స్ దమ్కు పెట్టుకుందాం. కట్టెల మీద పెడితే మంట ఎక్కువై కింద మాడిపోతుంది. అందుకోసం నేను బొగ్గుల మీదనే పెట్టుకున్నాను. వేడి వేడి చికెన్ 65 బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, వేడి వేడి చికెన్ 65 బిర్యానీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. చికెన్ బిర్యానీ అంటే, మటన్ బిర్యానీ అంటే అంత ఇష్టం లేదు. చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను చేసిన చికెన్ 65 బిర్యానీ టేస్ట్ చేసి చెప్తా. సూపర్ ఉంది.
అద్భుతంగా ఉంది. ఈరోజు చికెన్ 65 బిర్యానీ చేశాను. రేపు ఇంకో వంటకంతో మీ ముందుంటాను. కిచెన్ విత్ స్వాతి ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.